అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఓంకార్ నాగేశ్వర్ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ సార్. చూశారు కదా సార్, ఇవాళ మార్కెట్స్ మనల్ని ఎంత వేగంగా పైకి తీసుకొచ్చాయో. అయితే నిఫ్టీ అనేది ఇవాళ ఇంచుమించుగా 900 పాయింట్లు లేదా 800 పాయింట్లకు క్షమించాలి, నిఫ్టీ అనేది ఇంచుమించుగా 350-400 పాయింట్ల మేరకు పైకి పెరిగింది. కానీ బాగా మంచి మూమెంట్లోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది ఫైనల్కి వచ్చేటప్పటికి. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు, ఏకంగా 900-950 పాయింట్ల దాకా పెరిగింది. సో బ్యాంక్ నిఫ్టీకి వచ్చేటప్పటికి 48,600 మీదన కూడా బ్యాంక్ నిఫ్టీ కాస్త ట్రేడ్ అయింది కాసేపు. నిఫ్టీ వచ్చేటప్పటికి అనూహ్యంగా ఇవాళ 22,900 మీదన ట్రేడ్ అయింది. ట్రేడ్ అవుతూ మెల్లమెల్లగా చివరికి వచ్చేటప్పటికి 22,800 మీదన మాత్రమే నిఫ్టీ అనేది క్లోజ్ అవ్వడం మనం చూస్తున్నాం. ఇవాళ మనం చూసుకున్నట్టయితే 2,100 స్టాక్స్ కనుక ట్రేడ్ అవుతున్నట్టయితే ఇంచుమించుగా 900 స్టాక్స్ మాత్రమే పాజిటివ్గా ఉన్నాయి. మిగతా 1,100 స్టాక్స్ నెగిటివ్ మోడ్లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఇలాంటి వాటిని మనం ఇవాళ చేపట్టుకోవాలి. ఏం ఇన్వెస్ట్మెంట్లు మనం చేయాలి, ఎలాంటి వాటిలో మనం ఇన్వెస్ట్మెంట్లు చేయాలి. అయితే నన్ను అడిగితే సోలా వైన్యార్డ్స్ కానీ, ఎస్బీఐ కానీ, ఐడిబిఐ కానీ, జియో ఫైనాన్స్ కానీ, పటేల్ ఇంజనీరింగ్స్ కానీ, లేకపోతే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కానీ, సుజలాన్ ఎనర్జీ, వొడాఫోన్ ఐడియా, వీటిని నేను సజెస్ట్ చేస్తున్నాను. ఎందుకునంటే వీటిల్లో ఒక్కొక్క మంచి బ్యాంకు. అంటే ఎస్బీఐ అనుకోండి, గవర్నమెంట్ సెక్టార్ బ్యాంకు. ఐడిబిఐ చీఫ్ వాల్యూలో నడుస్తుంది. ఐడిబిఐ కావచ్చు, సుజలాన్ ఎనర్జీ కావచ్చు, లేకపోతే మన వొడాఫోన్ ఐడియా కావచ్చు. ఒక్క నిమిషం అండి. కాసేపు మన వీడియో తీస్తాం. అయితే వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వచ్చేటప్పటికి మంచి బ్యాంక్ అండి, గవర్నమెంట్ బ్యాంకు. ఐడిబిఐ బ్యాంకు, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, ఇవి చూసుకుంటే చీఫ్ వాల్యూస్లో నడుస్తున్నాయి ప్రజెంటు. ఇక సుజలాన్ ఎనర్జీ అంటారా, ఇది ఎక్కడో ₹2 దగ్గర నుండి వచ్చినటువంటి మంచి పెన్నీ స్టాకు బాగా వృద్ధిలోకి వచ్చింది. ఎక్సెప్ట్ వొడాఫోన్, మిగతా అన్ని కంపెనీలు కూడా చాలా 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 గ్రోత్ ఇచ్చే కంపెనీస్. అయితే మార్కెట్లలో ఎప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. అదేవిధంగా నేనైతే ఇంకా కొన్ని స్టాక్స్ సజెస్ట్ చేస్తానండి. అది ఏం స్టాక్స్ నేను సజెస్ట్ చేయబోతున్నాను అనే వివరాలు అనేది మీకు
షార్ట్ వీడియోలో పెడతాను. లేకపోతే మీరు ఒక పని చేయండి, నేను ఏం స్టాక్స్ గురించి సజెస్ట్ చేయబోతున్నానో మీకు కనుక తెలిసి ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే దాంట్లో నుంచి వాటిలో నుండి ఎక్కువ కామెంట్స్ ఏ కంపెనీస్ గురించి అయితే వస్తాయో ఆ కంపెనీస్ గురించి కంప్లీట్ అనాలిసిస్ అనేది నేను చెప్తాను. సో ఇట్లాంటి స్టాక్స్ మనం ఒడిసి పట్టుకోవాలి. ఇప్పుడు కౌంటింగ్ జరిగిపోతుంది కదండి. నెక్స్ట్ ఎలక్షన్ వచ్చేలోపు ఇవన్నీ కూడా మీకు దొరకకుండా గాలిలోకి ఎగిరిపోతాయి. ఒక మంచి 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 మల్టీ బ్యాగర్స్ అయిపోతాయండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5,000 అయిపోయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. అదేవిధంగా జియో ఫైనాన్స్కి మంచి బిజినెస్సే ఉంది. ప్రస్తుతానికైతే వీళ్ళు ఫైనాన్స్ కంపెనీగా పనిచేస్తున్నారు, కానీ రాబోయే రోజుల్లో ఇంకా మంచి పొటెన్షియల్ అనేది ఉంటుంది. సో సుజలాన్ ఎనర్జీ అంటారా, సుజలాన్ ఎనర్జీ ఈరోజు 50 రూపాయలు 60 రూపాయలు, అంటే 50 రూపాయలు లేదులేండి 40 రూపాయలు అయితే ఉంది. సో 40 రూపాయలు ఉన్నటువంటి సుజలాన్ ఎనర్జీ రేపు పొద్దున 1000 రూపాయలు అయిపోతే మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మంచి కంపెనీ, అంత రాబోయే రోజుల్లో సోలార్ కోసం పనిచేయబోతున్నటువంటి కంపెనీ ఇది. సో ఇక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 100 రూపాయలకి చేరువ కావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంది ప్రస్తుతానికి. ఎవరికి తెలుసు అండి, రేపు పొద్దున్న ఇదే కంపెనీ 1000 రూపాయలు 2000 అయిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన బంధన్ బ్యాంకు, లేకపోతే రత్నాకర్ బ్యాంకు, లేకపోతే ఐడిఎఫ్సి, అది మన హెచ్డిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు, ఇవన్నీ ఉన్నాయి కదండి. అవి ఎంత వేగంగా వెళ్ళిపోయాయి. సో అదేవిధంగా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో మర్చిపోయానండి, సోలా వైన్ యార్డు ఎందుకు ఆ విధంగా పెరుగుతోంది అంటే అందరూ మెల్లమెల్లగా వైన్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో యూత్ పాపులేషన్ అనేది ఇంకా పెరుగుతుంది మన కంట్రీలో. అయితే వాళ్ళందరూ కూడా ఆల్కహాల్కి ఎక్కువ అడిక్ట్ అయిపోతారు. అప్పుడు ఈ లిక్కర్స్ కావచ్చు, ఆల్కహాల్ బేస్డ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి ప్రాఫిట్స్లో తీసుకొస్తాయి. అంటే ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో వాళ్ళకందరికీ కూడా ఆ రోజుకి మంచి ప్రాఫిట్స్ వస్తాయి. కాబట్టి నేను మిమ్మల్ని ఇవన్నీ సజెస్ట్ చేస్తున్నాను. అయితే మీరు ఇవన్నీ చేయాలి అంటే 5 ఏళ్ల కాల పరిమితి మీరు పెట్టుకోవాలి. 5 ఏళ్ల కాల పరిమితి ఉండి మీరు పెట్టుకొని చేయగలిగితే మాత్రం సార్ మీకు మంచి మంచి వెల్త్ క్రియేషన్ జరుగుతుంది. మీ పోర్ట్ఫోలియోలో ఇప్పుడు నేను చెప్పినటువంటి స్టాక్స్ అన్నీ కూడా బిల్డప్ చేసి చూడండి, మంచి వెల్త్ క్రియేటర్స్ అవుతారు మీరు. అయితే వీటిని ఇలా వదిలేయకుండా మీరేం చేయాలి, తగ్గినప్పుడల్లా యావరేజ్ చేసుకుంటూ రావాలి. తగ్గినప్పుడల్లా యావరేజ్ చేసుకుంటూ వస్తే కనుక అవి బోనస్లు ఇస్తాయి, స్ప్లిట్ అవుతాయి, డివిడెండ్స్ ఇష్యూ చేస్తాయి. సో రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. మంచి ప్రైస్ అప్రిషియేషన్ వస్తుంది, బాగుంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే, ఇప్పుడు నేను చెప్పినటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక కంట కనిపెడుతూ ఉండాలి. బై అండ్ డిప్స్లో మాత్రమే మీరు వీటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడున్న ప్రైజెస్లో కాకుండా బై అండ్ డిప్స్ అంటే తగ్గినప్పుడల్లా తీసుకుంటూ ఉండాలి. కనుక మీరు ఇట్లాంటి వాటి మీద మీ ప్రతిభ ప్రదర్శిస్తే మనం వెల్త్ క్రియేటర్స్ అవుతామండి, గుడ్ వెల్త్ క్రియేటర్స్ అవుతాం. సో
చూడండి, ఇప్పుడు నేను చెప్పినటువంటి విషయాలన్నీ కూడాను ఒక ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ పర్పస్ మాత్రమే చెప్పాను. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ అండి. మీరు మీకు తెలిసి ఉన్నటువంటి పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ద్వారా ఇలాంటి స్టాక్స్లో అన్నింటిలోనూ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మరొక మంచి వీడియోతో మరలా తిరిగి మీ ముందుకు వస్తాను సార్. అంతవరకు సెలవు. నమస్కారం.